మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు భూమానంద స్వామి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామమ్మ. గురుగారు, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండానమ్మా. గురుగారు, మరి మొత్తం మీద చూసుకుంటే ఉగాది విశేషంగా మరి చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఈ రాశిపై ఎలా ఉంటుంది? ధనుసు రాశి వారికి అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ జై శ్రీరామ్. ధనుసు రాశి కళాత్మక రాశి. కళాకారులు అయితేనే వాళ్ళు రాణిస్తారు. నేను బిజినెస్ చేస్తా, నేను పని చేస్తా, సమాజం లోపల నేను ఇది చేస్తా, నేను ఉద్యోగం చేస్తా, అది అసలే నడవదు. కళాత్మక రాశులు పంచాంగం చెప్పడం, పూజలు చేయడము, హరికథలు చెప్పడము, యజ్ఞయాగాలు చేయడము, కవితలు రాయడము, మిమిక్రీ చేయడము, రాజకీయ రంగంలో ఎదగడము ధనుసు రాశి వాళ్ళ ప్రత్యేకత. శత్రువును దెబ్బ కొట్టడం అనేది కూడా ధనుసు రాశి వాళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య. 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శత్రువును జీవితాంతం కూడా వదిలిపెట్టారు ధనుసు రాశి వాళ్ళు. వాళ్ళు ఎట్లా వాళ్ళ ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. అది ధనుసు రాశి వాళ్ళ ప్రత్యేకత. అది మరి ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ధనుసు రాశికి గురువు 7వ స్థానం లోపల ఉన్నాడు, శుభ స్థానం లోపల ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రాణించేటువంటి ఆస్కారం మాత్రం ఉంటది. అంటే సప్తమ స్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానం లోపల. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? విద్యార్థులు కానీ వేద విద్య నేర్చుకునేటువంటి వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది. వేద విద్య లోపల, ఆధ్యాత్మిక విద్య లోపల ముందుకెళ్ళేటువంటి ఆస్కారం మాత్రం ఉంటుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగం మారాలి అని అనుకునే ఆలోచన ఉన్న వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందంటారా? మారితే ఈ సంవత్సరం లోపల ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగానికి రిజైన్ చేసి స్వతహాగా కళాత్మకంగా ఎదిగేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వీళ్ళు మంచిదే అంటారా? అలా తప్పకుండా మంచిగా జరుగుతుంది. వీరికి ఒకరి చేతి కింద ఉద్యోగం చేసేటువంటి అవకాశం వీరికి తక్కువ. స్వతహాగా చేస్తారు. ఆవేశం ఎక్కువ, ఆలోచన విధానం కూడా ఎక్కువని. ప్రత్యర్థులను ఏ విధంగా వెన్నుపోటు పొడవాలనేది ధనుసు రాశి వాళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య. వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం తప్పకుండా ఉన్నది. సంతాన యోగం కూడా తప్పకుండా ఉంటది. వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుందంటారా? ద్వితీయార్థం బాగుంటుందంటారా? ప్రథమార్థం బాగానే ఉంటుంది, ద్వితీయార్థం కూడా బాగానే ఉంటుంది. ధన విషయం లోపల మాత్రం ఏటికి ఎదురీదాల్సి వస్తుంది. ఏటికి ఎదురీదితేనే వీళ్ళకి ధనం అనేది వస్తుంది. అంటే ఎంత కష్టపడితేనే ఫలితము. ఎంత కళాత్మక రాశి అయినా ధన విషయం లోపల కష్టపడితేనే ధనం వస్తుంది. వీళ్ళకు కష్టం లేకుండా ధనం వచ్చే ప్రసక్తి మాత్రం లేదు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే? కుటుంబం లోపల ధనుసు రాశి వాళ్ళకి అందరూ శత్రువులే. కుటుంబం లోపల కానీ సమాజం లోపల కానీ ఎక్కడ మంచి మాట మాట్లాడినా వీళ్ళకి శత్రువులే ఉంటారు, కానీ మిత్రులు తక్కువ. ఎందుకంటారు అలా? ధనుసు రాశి వాళ్ళ స్వభావమే అటువంటిది. మిత్రుడు ఎవడంటే పైవాడు ఒక్కడే మిత్రువు, అంతే. కింది వాళ్ళంతా శత్రువులే. అడగకుండా ధనుసు రాశి వారు ప్రశ్నకు సమాధానం చెప్పకూడదు ఎక్కడ కూడా. ధనుసు రాశి వాళ్ళు ఇంచుమించు అంతా పండితులే ఉంటారు. ధనుసు రాశి వాళ్ళు ఇంచుమించు ఉద్యోగం చేయడం కానీ, వ్యాపారం చేయడం కానీ, బయట దేశం వెళ్ళడం కానీ తక్కువ. యజ్ఞయాగాలు చేయడము, పంచాంగాలు రచించడము, కళను పెంపొందించుకోవడము, శత్రువులను దెబ్బ కొట్టడం అనేది ధనుసు రాశి వాళ్ళకు వెన్నుతో పెట్టినటువంటి విద్య. నాది కూడా ధనుసు రాశి. శత్రువులను ఎవరైనా వదిలిపెట్టలే నేను కూడా. అట్లా రాజకీయం లోపల కూడా శత్రువును ఏ విధంగా జయించాలనేటువంటి ఒక బ్రెయిన్ ఆలోచనలు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. మిగతా అన్ని రాశులతో పోలిస్తే ధనుసు రాశి వారికి ఎక్కువ ఉంటాయా? శత్రువును ఖచ్చితంగా దెబ్బతీస్తారు వీళ్ళు. ధనుసు రాశి వాళ్ళు శత్రువుని ఎప్పుడు కూడా క్షమించరు. శత్రువును క్షమించడం ఉండదు. మిత్రుణ్ణి అన్యాయంగా హింసించారు, శత్రువుని వదిలిపెట్టారు. అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పరిగెత్తినా వాడిని గుంజుకొచ్చి చంపేవాళ్ళు ధనుసు రాశి వాళ్ళు. పోలీస్ ఆఫీసర్లు కానీ, రక్షణ రంగం లోపల కానీ, సిఐడి రంగం లోపల కానీ ధనుసు రాశి వాళ్ళకు చాలా వెన్నతో పెట్టినటువంటి విద్య. వాడు శత్రువు ఏ కోణం లోపల ఉన్నప్పటికైనా కానీ వాడిని గుంజుకొచ్చి చంపడం లోపల వెన్నతో పెట్టి
కోర్టు లోపల కూడా ధనుసు రాశి వాళ్లకు, న్యాయ విద్య అభ్యసించే వాళ్లకు చాలా బాగుంటది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగం లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వ్యక్తి అయినా సరే వీళ్ళే గెలుస్తారు. ఎదుటి వ్యక్తి ఓడిపోవాల్సిందే. అంటే ధనుసు రాశిలో ఉన్న రాజకీయ రంగంలో వాళ్ళందరూ గెలుస్తారా? అందరు గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారు. 99% గెలుస్తారు, 100% కూడా గెలుస్తారు. మరి సినీ కళాకారులకు ఎలా ఉంటుందంటారు? కళాకారులకు అద్భుతంగా రాణిస్తారు, కళ లోపల అద్భుతంగా రాణిస్తారు. పౌరాణికానికి సంబంధించిన కళ లోపల ఇంకా అద్భుతంగా రాణిస్తారు. పురాణానికి సంబంధించిన కళలు. మరి గృహయోగం ఉందంటారా? 7వ స్థానంలో గురుడు ఉన్నాడు కదా బేటి, గృహయోగం తప్పకుండా ఉంటుంది. వాహన యోగం ఉందంటారా? వీళ్ళ నోటి నుంచి జారిపడే ప్రతి మాట కూడా అద్భుతంగా జరుగుతుంది, అక్షర సత్యంగా కూడా జరుగుతుంది. ఎందుకంటారు అలా? ధనుసు రాశి యొక్క గొప్పదనం అది. ధనుసు రాశికి అధిపతి గురువు కాబట్టి అది జరుగుతుంది 100%. వాళ్ళు ఏది చెప్పినా జరుగుతుంది. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? మరి దూర ప్రయాణాలు చేసినా, దగ్గరి ప్రయాణాలు చేసినా కళను పెంపొందించడానికే వెళ్తుంటారు వాళ్ళు. ఒక మనిషిని బాగు చేయడానికే వెళ్తుంటారు ధనుసు రాశి వాళ్ళు. ఒక వ్యక్తిని నష్టం చేయడానికి మాత్రం వెళ్ళరు. శత్రువుకు మాత్రం గుండెల లోపల కూర్చుంటారు. శత్రువుకి ఎప్పుడు చూసినా సింహం లాగానే కనిపిస్తుంటారు ధనుసు రాశి వాళ్ళు. మరి విదేశాలకు వెళ్తారంటారా? తప్పకుండా. విదేశం లోపల కూడా కళాకారులు అయితేనే రాణిస్తారు. విదేశాల లోపల మందిరాలు కట్టడం, విదేశం మందిరం లోపల యజ్ఞ యాగాలు చేయడం, విదేశం మందిరం లోపల పూజలు చేయడం, అమెరికా లాంటి దేశం లోపల యజ్ఞ యాగాలు నిర్వహించడం, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర యజ్ఞ యాగాలు చేయడం, ఈ దేశ సరిహద్దు లోపల యజ్ఞ యాగాలు చేయడం, రోడ్ల మీద యజ్ఞ యాగాలు చేయడం, ప్రమాదాలను నివారించడం, రైల్వే స్టేషన్ లోపల యజ్ఞ యాగాలు చేయడం, ఎయిర్పోర్ట్లలో యజ్ఞ యాగాలు చేయడం, శారీరకంగా చేయనటువంటి యజ్ఞ యాగాలను మానసికంగా చేసి ప్రమాదాలను నివారించే శక్తి ధనుసు రాశి వాళ్ళకు ఉన్నది. మరి ఈ ఏడాది వీళ్ళకి ఏం కలిసి వస్తుందంటారు? వీళ్ళకి అన్నీ కలిసి వస్తాయి. పెళ్లి కలిసి వస్తుంది, సంతానం కలిసి వస్తుంది, ఆదాయం కలిసి వస్తుంది, ఆర్థికంగా రాణిస్తారు, సమాజం లోపల రాణిస్తారు, అన్ని విషయాల లోపల రాణిస్తారు. దేని పట్ల జాగ్రత్తగా ఉండాలంటారు ధనుసు రాశి వాళ్ళు? ధన విషయం లోపల జాగ్రత్తగా ఉండాలి. ధనం ఆటోమేటిక్ వస్తుంది అన్నారు కదా ఇదివరకు. ధనం ఆటోమేటిక్ వచ్చినా ఏటికి ఎదురెదినట్టే ఉంటుంది. మళ్ళీ ధనం ఆటోమేటిక్ వచ్చినా ఏటికి ఎదురెదాల్సే ఉంటుంది. లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు. శాస్త్రం చెప్పింది ఇది. 100 మందికి పంచాంగం చెప్తారు, 100 మందికి శాస్త్రం గురించి బోధిస్తారు. ఇంటికి పోదామంటే దీనికి లోటు, కష్టం ఉంటుంది. మరి ఈ సంవత్సరం అంతా ధనుసు రాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ సంవత్సరం లోపల ధనుసు రాశి వాళ్ళు బాగుండాలంటే గాయత్రిని బాగా పూజించాలి. గాయత్రి అమ్మవారిని బాగా పూజించాలి. అమ్మవారిని పూజించడం వల్ల అన్ని శుభాలు జరిగేటువంటి అవకాశమే ఉంటుంది. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామమ్మ.